ఓకే. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వీడియో పెట్టలేదు, ఫస్ట్ టైం వీడియో కనుక. అంటే ఎందుకు పెడుతున్నా అంటే వీడియో సబ్బాతు దినం గురించి ఒక చెల్లి ఒక డౌట్ అడిగారు అనమాట. అంటే వాళ్ళ ఇంటికి సబ్బాతు దినం ఏదైతే శనివారపు ఆరాధన భక్తులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే సబ్బాతు దినాన్ని పాటించకపోతే నరకానికి వెళ్ళిపోతారు, సబ్బాతు దినాన్ని పాటించకపోతే నరకానికి వెళ్ళిపోతారని వాళ్ళకి చెప్పారంట. చెప్పి ఆ చెల్లిని కూడా ఆ యొక్క ఏదైతే వాళ్ళ ఆరాధన కార్యక్రమం ఉందో ఆరాధన కార్యక్రమానికి తీసుకుపోతున్నారు. అంటే శనివారం మాత్రమే ఆరాధించాలి దేవుణ్ణి, మిగతా రోజుల్లో దేవుణ్ణి ఆరాధింతే కనుక మనం అందరం కలిపి నరకానికి వెళ్ళిపోతాం అని వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ ఆరాధన భావం ఎలాగుందో మనకైతే తెలియదు, కానీ శనివారం నాడు ఆరాధింతేనే దేవుడు మనల్ని పరలోకం తీసుకెళ్తారు, మిగతా రోజుల్లో ఆరాధించకపోతే పరలోకం తీసుకెళ్ళరు అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని వచనాలు కోట్ చేసి మాట్లాడుతున్నారు అన్నమాట. కొన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు కోట్ చేసి మాట్లాడతా. కనుక ఒకవేళ వీడియో అవుతే లెంత్ ఎక్కువ అవుతాయి కనుక చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లోనూ ఎక్కువ జనాలు దేనికి అలవాటు పడిపోరు అంటే షార్ట్ వీడియోలకు అలవాటు పడిపోరు. షార్ట్ వీడియోలు అంటే జస్ట్ ఒక 60 సెకండ్ల నుంచి 3 నిమిషాల వీడియో చూసేసి అవన్నీ అవి ఏం చూస్తారంటే తాత్కాలికమైన ఉపశమనం కోసం ఆదరణ వీడియోలు. అంటే నీకు ఒంట్లో బాగాలేదా, దేవుడు నిన్ను బాగుపరుస్తాడు, భయపడకు. నీకు నింద వచ్చిందా, దేవుడు నీ నిందను తొలగిస్తాడు. నీకు బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, వీటన్నిటి దేవుడు నిన్ను తప్పిస్తాడు వీటన్నిటి నుంచి. అంటే మనకి ఏదో తాత్కాలికమైన ఉపశమనం కోసం కానీ వీడియోలు మనల్ని నిజంగా దేవునిలో విశ్వాసంగా నిలబడడానికి ఈ వీడియోలు మనకి పనిచేయవు. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు వారు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తేనే అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగినని చూపే నమ్మారు. అవి ఎప్పుడైతే జరగలేదో అప్పుడు మళ్ళీ దేవుణ్ణి విడిచిపెడతాం మొదలెట్టారు ప్రజలందరూ. కనుక మనందరం ఒక 2-3 నిమిషాల వీడియోలు కాకుండా ఒక 20 నిమిషాలు 30 నిమిషాల వీడియో వింటే అది ఏం చెప్తున్నారు ఆ దైవజనుడు అని మనకు అర్థమవుతుంది. కనుక మనం ముందు ఈ సబ్బాతు అనే దాని మీద మనం ఒకసారి పరిశీలన చేద్దాం. జీవగ్రంథం నుంచి సబ్బాతు ఆరాధికులు ఏమంటారంటే దేవుడు స్టార్టింగ్లోనే ఆదికాండంలోనే 2వ అధ్యాయంలోనే 7 దినాలు కష్టపడి 6 దినాలు కష్టపడి 7వ దినాన్నైనా విశ్రమించారు. కనుక మనం ఏం చేయాలి, సబ్బాతుని ఆచరించాలి. ఇంకోటి ఏంటంటే నిర్గమకాండంలో ఆజ్ఞగా ఇచ్చారు, 4వ ఆజ్ఞగా ఇచ్చారు కనుక మనం కడకంట సబ్బాతును ఆచరించాలి అని చెప్తారు. ఇంకా అపోస్తులు అందరూ సబ్బాతును ఆచరించారు, అలాగే యేసుక్రీస్తు వారు కూడా సబ్బాతును ఆచరించారు. అంటే విశ్రాంతి దినం శనివారం వచ్చింది కాబట్టి శనివారం మనం ఆరాధన చేయాలి, లేదంటే మనం నరకానికి వెళ్ళిపోతాం అని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అంటే చూడండి, ఒక భయంకరమైన మ్యూజిక్ పెట్టి ఏదో మనల్ని భయపెట్టి ఒక మ్యూజిక్ పెట్టి దానికి బేస్ వాయిస్ యాడ్ చేసి మీరు ఇగో వచనాలు ఎలా ఉన్నాయి, వాళ్ళందరూ సబ్బాతును ఆచరించారు, మనం కనుక సబ్బాతును ఆచరించకపోతే నరకానికి వెళ్ళిపోతామని ప్రకటన గ్రంథంలో రాయబడిన లాస్ట్ వచనాలు. అంటే ఎవరైతే సబ్బాతును ఆచరించారో శనివారం దినాన్ని వీళ్ళందరూనంట
జీవవృక్షంలోనూ వాళ్ళకి పాలు పంపులు లేవంట. ప్రకటన గ్రంథం లాస్ట్లో ఉంటుంది. ఇంకా అందులో ఉన్న తెగుళ్ళన్నీ కూడా మనకి ఒకటి కలిపినా ఒకటి తీసినా అని ఉంటుంది. కాబట్టి దాన్ని ఈ మాటలకు అటాచ్ చేసి కనెక్షన్ చేసి మాట్లాడుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అసలు సబ్బాతు దినాన్ని ఆచరించే ఎవరైతే ఆరాధికులు ఉన్నారో అసలు సబ్బాతు అనే ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి, దీని మూలాలు ఎక్కడున్నాయని మనం పరిశీలించగలిగితే క్రీస్తు శకం 1844లో విలియం మిల్లర్ అనే ఒక ఆయన ఈ యొక్క శనివారపు ఆరాధన ప్రారంభించారు. అదే 1844లో ఈయన ప్రభు రాకడ వచ్చేస్తుందని ఒక డేటు కూడా ఫిక్స్ చేసి వాళ్ళ సంఘాలందరికీ చెప్పేశారు. ఈయన చెప్పేస్తే సంఘ వాళ్ళందరూ ఏం చేశారంటే, ఎలాగ దేవుడు రాకడ వచ్చేస్తుంది, ఇవన్నీ ఆస్తులను మనం ఏం చేసుకుంటామని మొత్తం అమ్మేసేసి వాళ్ళు తినేసేసి రెడీగా ఉన్నారు. కానీ ఆయన చెప్పిన డేట్కి యేసుప్రభు రాకడ రాలేదు. ఇదే సేమ్ యెహోవా సాక్షుల్లో కూడా సేమ్ ఇలాగ ఉంటుంది. వాళ్ళు కూడా సేమ్ ఇలాగే ఒక ఆయన యేసు రాకడ వచ్చేస్తుందని ఇలాగే మోసం చేశారన్నమాట. రాలేదు. ఇప్పుడు ఈ విలియం మిల్లర్ అనే ఒక వారు కూడా అలా చెప్పారు, యేసుక్రీస్తు వారు రాకడ రాలేదు. రాకపోతే సంఘస్థులందరూ వెళ్ళి అడిగారు, అయ్యా మీరు యేసుక్రీస్తు వారు రాకడ వచ్చేద్దన్నారు కదా, మరి ఎందుకు రాలేదు అని అడిగితే ఆయన ఏం చెప్పలేక మౌనంగా ఉంటే, అందులో ఆ సంఘంలోనే 6 శాఖలకి విడిపోయారు. 6 శాఖల్లో ఈ చివరి శాఖ 6వ శాఖే సెవెంత్ డే అడ్వెంటిస్ట్, అంటే 7వ రోజు ఆరాధన, అంటే లేదంట శనివారపు ఆరాధన అని దాన్ని స్థాపించారు. దీన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరంటే మిస్ ఎలెన్ జి వైట్. ఈవిడి ఒక లేడీ అనమాట, ఫీమేల్ లేడీ. చాలా విస్తృతంగా ఈవిడి జనాల్లోకి ఈ యొక్క సబ్బాత్ దినాన్ని ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్ళారు. ఎలా తీసుకెళ్ళారు ఈవిడని అంటే, ఈవిడికి ఒక దర్శనం వచ్చింది. దర్శనంలో తండ్రి అయిన దేవుడు పరలోకం తీసుకెళ్ళి, పరలోకంలోనూ ఒక బలిపీఠం మీద మందసం కనపడితే, ఆ మందసంలోనూ 10 ఆజ్ఞల పలకలు పైకి తీసి అందులో ఒక 4వ ఆజ్ఞకి రౌండ్గా వలయాకారంలో తెల్లగా దగదగ మెరిసే వలయాన్ని చూపించి ఈవిడితో చెప్పారంట, అమ్మా నా ప్రజలు ఈ యొక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతున్నారు కనుక నువ్వు దీన్ని బాగా ప్రజల్లోకి విస్తృతంగా చేర్చాలి అని అన్నారంట. అప్పటి నుంచి ఈవిడి, అమ్మో ప్రజలందరూ ఇలాగా తప్పిపోతున్నారా ప్రభు అని ఈవిడి ఏం చేశారంటే అప్పటి నుంచి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. నా ప్రశ్న ఏంటంటే, అంటే దేవుడు ఆ ఒక్క ఆజ్ఞల్ని గట్టిగా పట్టుకుని మిగతా 9 ఆజ్ఞల్ని విడిచిపెట్టేశారా అని నా ప్రశ్న. అంటే మిగతా 9 ఆజ్ఞలు అందరూ కరెక్ట్గా పాటించేస్తున్నారు, ఆ ఒక్క ఆజ్ఞ పాటించట్లేదా అని నా ప్రశ్న. చూడండి, అంటే ఒక దర్శనం పేరు మీద జనాలలోకి ఈ యొక్క సబ్బాతు అనే దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారన్నమాట. ఇంకా అసలు సబ్బాతు పాటించాలా వద్దా అని అంటే ఏం చెప్తారు అని అంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆదికాండం 2వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు చూడండి, దేవుడు తాను చేసిన తన పని 7వ దినంలో సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించారు. కాబట్టి ఈ దేవుడు 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను అని వాక్యం ఏంటంటే, దేవుడు ఆదిలోనే శనివారపు ఆరాధనని
ఒక ఆజ్ఞగా ఇచ్చేశారు ఆదికాండంలోనే. కనుక మనం ఏం చేయాలి? శనివారపు ఆరాధనని కంపల్సరీ చేయాలి. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇందులో ప్రశ్న వచ్చింది నాకు మళ్ళీ డౌట్. ఆజ్ఞగా ఆదికాండంలోనే ఇస్తే నీతిమంతుడైన హేబేలు గారు కానీ నోవాహు గారు కానీ ఇంకా దేవుడితో నడిచిన ఒక భక్తులు ఉన్నారు, హానోక్ గారు కానీ, అబ్రహాం గారు కానీ, ఇస్సాక్ గారు కానీ, యాకోబు గారు కానీ, యోసేపు గారు కానీ, వీళ్ళందరూ ఆదికాండంలో ఉన్న భక్తులందరూ కూడా ఎవరు కూడా శనివారపు ఆరాధన కానీ సబ్బాత్ దినాన్ని ఆచరించినట్టు కానీ ఎక్కడా కనిపించదు. ఎక్కడా దాఖలాలు కనిపించవు ఆదికాండంలో. నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళందరూ ఆదికాండంలో ఉన్న భక్తులు వీళ్ళందరూ కూడా మరి శనివారపు దినాన్ని శనివారపు ఏదైతే సబ్బాతు దినాన్ని ఆచరిస్తున్నారో శనివారపు ఆరాధన వాళ్ళు చేయలేదు. మరి వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? మీరు చెప్పిన ప్రకారం అయితే నరకానికి వెళ్ళిపోవాలి. మరి వాళ్ళందరూ ఎక్కడున్నారంటారు? అబ్రహాం గారు అంట పరదేశంలో ఉన్నారంట. ఆయన రొమ్మున లాజరు ఆనుకుని ఉన్నారంట. అది మత్తయి సువార్తలో మనకి లాజరు ధనవంతుడి సందర్భంలో ఈ విషయం ఉంటుంది. ఇప్పుడు ఆయన మరి పరలోకం ఎలాగెళ్ళగలిగారు? మరి ఆజ్ఞ ఏమన్నా మోడిఫికేషన్ చేస్తారా ఆదికాండంలోను? మీరే చెప్పాలి. ఇంకా కనభక్తులు ఉన్నారు, మరి పరలోకం వెళ్ళారా లేదా? మరి వాళ్ళు మీ లెక్క ప్రకారం వెళ్ళుండరు. ఎందుకంటే సబ్బాత్ దినాన్ని వాళ్ళు ఆచరించలేదు, శనివారం దినాన్ని ఆచరించలేదు. వాళ్ళు ఆదికాండంలో మీరు ఏ వచనం చూపించినా కానీ ఆదికాండంలో కనపడదు. మళ్ళీ ఎక్కడ కనపడుతుంది అంటే నిర్గమకాండంలో చెప్తారు ఆ మాటలు. మళ్ళీ నిర్గమకాండంలో చెప్తారు. నిర్గమకాండం 31 అధ్యాయం 13 వచనంలో దేవుడు చెప్తారు వాళ్ళకి. నిర్గమకాండం 31వ అధ్యాయము 13వ వచనం. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలెను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఒకే విశ్రాంతి దినం గురించి మాట్లాడతారు. ఇది విశ్రాంతి దినాలు ఉన్నాయంట అక్కడ. విశ్రాంతి దినాలంటే మరి ఏంటి విశ్రాంతి దినాలు? మీరు చెప్పింది ఒక విశ్రాంతి దినమే కదా. అంటే శనివారం అయ్యండి విశ్రాంతి దినాలు అనుకుంటారేమో. ఆ విశ్రాంతి దినాలు అంటే అవి కాదు. ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించాలి మనం క్లియర్గా. ఇంకా కొత్త నిబంధనలు ఎవరన్నా ఆచరించారండి? కొత్త నిబంధనలు కూడా ఆచరించారు విశ్రాంతి దినాన్ని. యేసుక్రీస్తు వారు ఆచరించారు అని చెప్తుంటారు. అసలు యేసుక్రీస్తు వారు చూడండి మత్తయి సువార్త, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ఆయన వచ్చారు. ఆయన కొన్ని ఆజ్ఞలు చెప్తున్నారు. అసలు విశ్రాంతి దినం అనే ఆజ్ఞ అందులో ఇచ్చారా ఇవ్వలేదో ఒకసారి మీరే చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. అందుకైన మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు అక్కడే, నీవు జీవంలో ప్రవేశింపకూరని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. జీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలు గైకొనమని యేసుక్రీస్తు వారు చెప్పారు. అతడు ఏ ఆజ్ఞలు ఆయన అడుగ్గా యేసు అంటున్నారో, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పును. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం యేసుక్రీస్తు వారు శనివారపు ఆరాధన గురించి కూడా ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే ఆజ్ఞకి ఇచ్చారు మరి దేవుడు. ఎక్కడ? నిర్గమకాండంలో ఆజ్ఞకి ఇచ్చారు. నిర్గమకాండంలో 31వ అధ్యాయంలో కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్పాలా? ఎందుకంటే శనివారపు ఆరాధన గురించి పర్టికులర్ కదా, ఎందుకంటే ప్రత్యేకం కదా.
అది కూడా ఆజ్ఞ కదా. ఆ ఆజ్ఞ ఇక్కడ చెప్పట్లేదు చూడండి ఆయన. ఇందులో వరకు కోడి చేయట్లేదని ఆ ఆజ్ఞని, శనివారపు ఆరాధన ఆజ్ఞని. 7వ రోజుని మీరు నన్ను ఆరాధించవలనని చెప్పారు కదా. మరి యేసుక్రీస్తు వారు కూడా ఆచరించారు కదా. ఆచరించినప్పుడు ఏం చెప్పలేనా నాయనా, ఈ యొక్క ఆజ్ఞ కూడా ఈ ఆజ్ఞ కూడా మీరు పాటించండి, 4వ ఆజ్ఞ అని అందులో రాయించాలి. మరి రాయించలేదు ఆయన. ఎందుకు రాయించలేదు అంటారు? మరి ఎందుకు రాయించలేదు? ఎందుకంటే శనివారపు ఆరాధన అప్పటికే జరుగుతుంది కాబట్టి, సబ్బాత్ దినం అప్పటికే జరుగుతుంది కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పాలి? ఈ యొక్క ఆజ్ఞ మీరు పాటించాలి కంపల్సరీ అని. ఎవరైతే యవ్వనుడు వచ్చారో ఆయన దగ్గరికి, ఆయనకు కూడా ఈ మాట చెప్పాలి. ఆయన చెప్పట్లేదు అక్కడ మాట. చూడండి, ఆజ్ఞలు అన్నీ చెప్పారు కానీ ఆజ్ఞ చెప్పలేదు. ఏమంటారు ఇప్పుడు? అంటే యేసుక్రీస్తు వారు కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించారు కదా. ఆయన ఆచరించే ఫలం అయితే ముందే చెప్తారు ఇక్కడ ఆజ్ఞల్లో చెప్తారు కదా. మరి ఇందులో కనిపించట్లేదు. అసలు ఆజ్ఞలు పాటించినా కానీ నీవు పరలోకం నిత్య పరలోకం వెళ్ళాలంటే నీకు పొదువుగా ఉందంటున్నారు ఆయన. నువ్వు ఒకవేళ ఆజ్ఞలన్నీ, ఒకవేళ విశ్రాంతి దినం ఆచారం ఆజ్ఞని అందులో పెట్టి నువ్వు ఆచరించినా కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది అని చెప్తున్నారు అక్కడ. ఏం కొదువు ఉందో చూడండి ఒకసారి. ఆయన అంటున్నారన్నమాట 20వ వచనంలో, అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుకునే వచ్చి ఉన్నాను, ఇక నాకు కొదువు ఏమిటైనా ఆయన అడిగారంట. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అవటానికి ఈ ఆజ్ఞలు ఒకటే కాదు, ఈ ఆజ్ఞలన్నీ పాటింతే పరిపూర్ణుడు అయిపోవు. నీ పరిపూర్ణత ఎక్కడుందో చూపెడుతున్నాను చూడని చెప్తున్నారు ఆయన. యేసు నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల, ఒకవేళ కోరితే పోయి నీ ఆస్తి నమ్మి బేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. యేసుని వెంబడింపడం అంటే అంత సులువు అనుకుంటున్నాం మనం. యేసుని వెంబడించడం అంటే అంత సులువు అనుకుంటున్నారు చాలామంది. నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీ ఆస్తి అంతా అమ్మేసి బేదలకి అన్నారు. ఈ రెండు కూడా కష్టం. ఈ రెండు కూడా కష్టమైన పనులు. అందుకే దేవుడు ఏమంటున్నారంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి అని అంటున్నారు యేసుక్రీస్తు వారు. ఆయనకి ఏం కొదువు ఉంది? ఇచ్చే గుణం లేదు. ఆస్తి సంపాదించుకోవాలని ఆశ ఉంది. రెండేంటంటే, యేసుని వెంబడించాలంటే ఇంకా కష్టం. ఇవన్నీ ఆస్తులు విడిచిపెట్టుకుని నీ కూడా నాకు ఏం దొరుకుతుంది అని ఆశలతో బ్రతుకుతున్నారు అతను. వెళ్ళిపోడంట ఆయన. మరి యేసుక్రీస్తు వారు చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. ఈ మాటలు ఏం చెప్తున్నారు? శనివారపు దినాన్ని ఆచరించొద్దనా? ఇంకో దిక్కున ఏంటంటే, యేసుక్రీస్తు వారి విశ్రాంతి దినాన్ని మీరేరంట. యోహాను సువార్త 9వ అధ్యాయం ఏంటి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అంట విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారని పరిసయ్యులు అంటున్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. కాగా పరిసయ్యుల్లో కొందరు, ఆ మనుష్యుడు విశ్రాంతి దినం ఆచరించడం లేదు గనక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, నిజంగా దేవుని వద్ద నుంచి కనుక వస్తే ఇతడు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తాడు తప్పకుండా. ఇప్పుడు మీ లెక్క ప్రకారం నేను ఒక ప్రశ్న, యేసుక్రీస్తు వారు కూడా విశ్రాంతి దినాన్ని ఇప్పుడు ఆచరించలేదని పరిశీలన అంటున్నారు. ఇప్పుడు పరిశీలన లెక్కలో మీరున్నారా? ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని మీరే ఇప్పుడు ఆయన నరకానికి వెళ్ళిపోతారు అంటున్నారు. మీరు ఈ విశ్రాంతి దినాన్ని పాటించలేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అంటున్నారు? నరకానికి వెళ్ళిపోతారని అంటున్నారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు మీరే, ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆలోచించండి. ఇంకా ఏమని చెప్తారంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, అపోస్తుల కార్యాల్లో 13, 14, 15, 16 అధ్యాయుల్లో కూడా అపోస్తులు అందరూ కూడా విశ్రాంతి దినాన్ని పాటించారు. మీరు విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు అంటారేంటి అని అంటారు. వాళ్ళు ఎందుకు పాటించారు చెప్తున్నారు చూడండి ఒకసారి. ఎందుకు పాటించారు వాళ్ళు? ఎందుకు వెళ్ళారు విశ్రాంతి దినాన్ని? ఎందుకు వెళ్ళారు చూడండి. 13వ అధ్యాయం 15వ వచనం. విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చుండి ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజపు మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏమైనా బోధవాక్యం చెప్పవాలని ఉన్న ఎడల చెప్పిన వారికి వర్తమానం
చేసిరి. వీళ్ళు అక్కడ ఎందుకు వెళ్ళారు? అక్కడ సమాజ మందిరంలో విశ్రాంతి దినం రోజు వాక్యం చెప్పడానికి వెళ్ళారు. వాక్యం చెప్పడానికి వెళ్ళారు. ఆ రోజు ఎందుకంటే ఆనాడు మనకు ఇప్పుడు ఆదివారపు ఆరాధనలు ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ సపోజ్ సండే కాబట్టి ఆదివారపు ఆరాధనలు పెట్టుకుని జరుపుకుంటున్నారో అలాగే శనివారం విశ్రాంతి దినం అని ఫిక్స్ అయ్యి వాళ్ళు శనివారపు ఆరాధనలు పెట్టుకొని వాళ్ళు ఏం చేసేవారంటే ఆరాధించేవారు. వాక్యం చెప్పడానికి వెళ్ళారు వాళ్ళు. ఆ రోజు శనివారపు ఆరాధన దినం అమ్మో అని కాదు వెళ్ళింది. ఆలోచించండి. ఇంకా చూడండి, అదే 42 అదే అధ్యాయము 42 వచ్చిన చూడండి. వారు సమాజ మందిరంలో నుండి వెలుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవాలని జనులు వేడుకొనిరి. దీన్ని ఎలా వక్రీకరించారంటే చూసారా, ఈ విశ్రాంతి దినం కాదు, ఎందుకంటే విశ్రాంతి దినాన్నే వాక్యం చెప్పాలి కాబట్టి విశ్రాంతి దినాన్నే ఆచరించాలి కాబట్టి వీళ్ళు చూసారు ఏమన్నారు, మరుసటి విశ్రాంతి దినాన్నే చెప్పమని చెప్తున్నారు అని మళ్ళీ వక్రీకరించారు. అసలు అక్కడ ఎందుకు అన్నారో చూడండి ఒకసారి. వారు సమాజ మందిరం నుండి వెళ్ళిచుండగా ఈ మాటలో మరుసటి విశ్రాంతి దినమును తమతో చెప్పవాలని జనులు వేడుకొన్నారంట. ఎందుకు వేడుకొన్నారో, అయ్యా ఇంకా మేమే కాదు మాతో పాటు ఇంకా వినవలసిన వారు అనేక మంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం బాబు, మీరు ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ విశ్రాంతి దినమే వస్తారు కాబట్టి మళ్ళీ ఈ విశ్రాంతి దినం వెళ్ళిన తర్వాత ఈ మిగతా రోజులు అన్ని రోజులు ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం అయిపోతారో మనం కూడా అంతే కదా. ఆదివారం దాటిన తర్వాత కానీ 6 రోజులు మన పనిలో నిమగ్నం అవుతాం. మళ్ళీ ఏదైతే ఆదివారం రోజు ఉందో ఆ రోజున మనం అందరూ కూడుకుని దేవుని స్తుతింతాం. వీళ్ళదే దేవుని వాక్యం వెంటకొస్తాం. వీళ్ళు కూడా అదే అంటున్నారు, అయ్యా మాతో పాటు ఇంకా అనేక మంది ఉన్నారు, మీరు మరుసటి విశ్రాంతి దినాన్ని మళ్ళీ వాక్యం చెప్పండి అని వాళ్ళు వేడుకున్నారంట. వేడుకున్న తర్వాత ఏం జరిగిందో చూడండి. మళ్ళీ 44 వచనం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణం అంత్యు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను. చూడండి ఇక్కడ జరిగింది ఏంటి, అక్కడ వేడుకున్న దేనికోసం వేడుకున్నారో, నాతో పాటు ఇంకా అనేక మంది ఉన్నారు తీసుకుని వస్తాం బాబు అని మరుసటి విశ్రాంతి దినాన్ని మళ్ళీ అనేక మందిని తోలుకుని వచ్చారు, వాక్యం విన్నారు. అందుగురించి మరి వీళ్ళు విశ్రాంతి దినం పాటించారని అంటారు. మరి మీరు దేనికోసం? వాక్యం చెప్పడం కోసం, వాక్యం వినడానికి కోసం అలా మాట్లాడినారు వాళ్ళు. ఇంకా మళ్ళీ 14వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో ఉన్నాయి చూడండి అని అంటారు. మళ్ళీ 14వ అధ్యాయం ఏముందో చూడండి. యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి 14:1 ఈకోనియలో జరిగినది ఏమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీసు దేశస్తులను విశ్వసించిరి. ప్రతి దుక్కున సమాజ మందిరంలో విశ్రాంతి దినాన్ని ఎందుకు బోధించారు అని అంటే ఆ రోజే ఎక్కువ వస్తారు. వాడుకైపోయింది వాళ్ళకి. ఏమైంది? వాడుక చొప్పున వెళ్తుంటారు వీళ్ళు. వాడుక చొప్పున బోధింటున్నారు వీళ్ళు. వాడుక చొప్పున విశ్రాంతి దినంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళి వాక్యం బోధింటున్నారు ప్రతి పట్టణంలో కూడా. చూడండి మళ్ళీ అదే 16వ అధ్యాయంలో అదే 16వ అధ్యాయం ఇంకో దుక్కుకి వెళ్ళారు వీళ్ళు. ఇంకో దుక్కుకెళ్ళి 13వ వచనం 16వ అధ్యాయం 13వ వచనంలో విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి. అంటే విశ్రాంతి దినాన ప్రార్థన జరుగుతుంది కంపల్సరీ. వాడుక చొప్పున అంటే అలవాటు చొప్పున విశ్రాంతి దినాన్ని కంపల్సరీ ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. మనమే సపోజ్ మనం ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళాను అనుకో, నేను ఆదివారం ఒత్తిళ్ళకి నా ఆలోచన ఏంటుంటుందంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో అక్కడ ఆదివారం కాబట్టి రోజు ఆరాధన జరుగుతుంది అని నేను కంపల్సరీ అక్కడికి వెళ్తాను, చర్చికి వెళ్తాను. అది వాడుక అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆదివారం నాడు ఆరాధన జరుగుతుందని మనకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అక్కడ అయినా కూడా అదే అంటున్నారు చూడండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. దీన్ని ఏమంటారంటే అవి చూసారా విశ్రాంతి దినాన్ని వెళ్ళారు అని మళ్ళీ వక్రీకరింటున్నారు. 17వ అధ్యాయం చూడండి. 16 ఇయే చూపెడతారు. 13, 14, 15, 16 చదవండి. ఇంటికి వెళ్ళాక 17 చదవండి. అందులో విశ్రాంతి దినాన్ని పాటించారు అపోస్తలులు అందరూ అంటారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వాక్యం చెప్పడానికి. ఆనాడు శనివారం ఆరాధన జరిగేది కాబట్టి
అలా వాక్యం చెప్పడానికి వెళ్ళారు. చూడండి 17వ అధ్యాయం చూడండి. అక్కడ యూదుల సమాధి మందిరం 17వ అధ్యాయం 1వ వచనం. వారు అంపిఫొలి అపుల్లో అయిన పట్టణముల మీదుగా వెళ్ళి దెసలోనికి వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజం వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడిన మృతుల్లోండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పు చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించున్నాడు. చూడండి, 3 విశ్రాంతి దినాలు వారితో మాట్లాడారంట. వాడుకు చెప్పున ఉండడం మళ్ళీ అక్కడ కూడా వాడుకు చెప్పున. ఏంటో వాడుకు చెప్పున? ప్రతి విశ్రాంతి దినం యూదులకి కలుసుకోవడం అలవాటు. అది అందులో అర్థం. మళ్ళీ అదే పౌలు గారు పోనీ సపోజ్ పౌలు గారు విశ్రాంతి దినాన్ని ఆచరించారు అని అనుకుందాం కొంచెంసేపు. అదే విశ్రాంతి దినం గురించి పౌలు గారు ఏమంటున్నారు ఒకసారి చూడండి. పౌలు గారు ఏమంటున్నారు చూడండి. గలతీ పత్రిక కొలస్సీ పత్రికలోనూ కూడా ఉంటుంది ఇది మాట. ఇది చెప్తున్నాను, కొలస్సీ పత్రికలోనూ కూడా ఉంటుంది. ముందు గలతీ పత్రిక చూద్దాం. గలతీ పత్రిక తీద్దాం ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏమనుంది అక్కడ. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గురించి భయపడుచున్నాను. చూడండి ఇక్కడ గలతీలకు ఏం చెప్తున్నారంటే, ఈయన సువార్త ప్రకటించి ఆ సంఘాన్ని రక్షిస్తే వీళ్ళు మళ్ళీ ఏదే మోసే ఆచారాలు, దినాలు ఇవన్నీ పాటిస్తున్నారంట. మళ్ళీ అయ్యో మీ గురించి నేను పడిన కష్టం వ్యర్థమైపోద్దేమో, దయచేసి మీరు వీటిని ఆపండి అని చెప్తున్నారు. చూడండి మళ్ళీ కొలస్సీల పత్రికలో కూడా ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చూడండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇవ్వడి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. రాబో వాటి ఛాయ. విశ్రాంతి దినం అనేది ఏంటంటే ఛాయగా ఇచ్చారు దేవుడు. హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఆ ఛాయ అంటే ఏంటో హెబ్రీ పత్రికలో ఆ ఛాయ ఏంటో చెప్తారు. విశ్రాంతి దినం యొక్క ఛాయ ఏంటో చెప్తారు హెబ్రీ పత్రికలో. ఇవన్నీ కూడా క్రీస్తులో ఇమిడి ఉన్నాయంట. ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయి. అసలు నిజస్వరూపమే క్రీస్తు. ఇప్పుడు వరకు వచ్చినాయి ఏంటి? ఛాయ. ఇప్పుడు మీరు ఛాయను వెంబడింతారా లేదంటే నిజాన్ని వెంబడింతారు? దేన్ని వెంబడింతారు? ఇప్పుడు విశ్రాంతి దినం ఆచరణ గురించి చెప్పే వాళ్ళు అందరూ కూడా ఛాయని వెంబడిస్తున్నారు ఇప్పుడు కూడా. నిజంగా షాడో తెలుసు కదండి, షాడో ఛాయ. ఇప్పుడు నేనున్నాను, నా షాడో అక్కడ పడుతుంది. ఆ షాడోని నేను మనిషి అనుకుంటున్నారు తప్ప నిజమైన మనిషి అనుకోవట్లేదు. ఇవన్నీ విశ్రాంతి దినమని ఇవన్నీ కూడా ఆచారాలన్నీ కూడా క్రీస్తులో నిజస్వరూపం ఉంది. అవన్నిటిలో ఛాయగా కనపడుతుంది. యేసుక్రీస్తు వారు ఛాయగా కనపడుతున్నారు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక చూద్దాం. అసలు విశ్రాంతి దినం ఏంటో చూద్దాం. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని 7వ దినం గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు అని మాట్లాడుతూ వచ్చి 10వ వచనం
10వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఏంటి ఆ కార్యాలు, ఏంటి విశ్రాంతి అని అంటే, దేవుడు ఎలాగైతే సృష్టి అంతటినీ చేసి తన పనిని ముగించి 7వ దినం విశ్రమించాడో, విశ్రమం గురించి చెప్తున్నాడు ఆయన. విశ్రమం గురించి విశ్రమించాడో మనం కూడా, ఈ భూమి మీద పుట్టిన మనం కూడా మన కార్యాలు అన్నీ ముగించాలి భూమి మీద. ఏంటో కార్యాలు? నీతి కార్యాలు ముగించి మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? నిత్య విశ్రాంతిలోకి ప్రవేశించాలి. దాని గురించి చెప్తున్నారు. విశ్రాంతి అంటే భౌతికమైన విశ్రాంతి గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ అభౌతికమైన విశ్రాంతి గురించి బైబిల్ చెప్తుంది. ఆ విశ్రాంతి దినం దానికి ఛాయగా చూపించి నూతన నిబంధనలో దాన్ని దృఢపరుస్తున్నారు పౌలు గారు. విశ్రాంతి దినం అంటే ఏంటో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇది విశ్రాంతి దినము ఒక హంబింగ్ వీడియో పెట్టేస్తున్నారు. చూడండి ప్రియమైన దేవుని వల్ల మనకి ఏదో లైక్లు వస్తాయి, పేర్లు వస్తాయి, లైక్లు వస్తాయి, సబ్స్క్రైబర్లు వస్తారు. వీటి గురించి దయచేసి వీడియోలు చేయకండి. ఎందుకంటే మనకి తెలియని జ్ఞానంతో కనుక మనం కానీ వీడియోలు చేసామనుకో, రేపు పొద్దున్న తీర్పులోకి వెళ్తాం. దైవజనుడు చాలామంది ఏమంటున్నారంటే, మీరు బోధకులు అవ్వద్దని అంటున్నారు. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో, బోధకులమైన మనకు మరీ కఠినమైన తీర్పు ఉంది. ఎందుకుంది కఠినమైన తీర్పు అని చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించాలి. ఎవరన్నా వాక్యం చెప్పాలి అని అనుకుంటే ముందు విభజన నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సత్యవాక్యాన్ని ఎలా విభజించాలో అప్పుడు నేర్చుకుని వాక్యాన్ని చెప్పాలి. విభజించడం రాకపోతే కనుక మనకి వాక్యం చెప్పే అర్హత లేదు. అది సరిగ్గా విభజించకపోతే ఆ వాక్యం విన్నవారు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారో, మీతో ఎవరైతే చెప్తున్నారో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఆ మార్గంలోనే వెళ్ళిపోతారో. మాది కనుక తప్పు కరెక్ట్ కాదంటే కనుక నరకానికి జారిపోతారు. ఈ భయం ఉంటలేదు జనాలు చాలామంది. ఎందుకంటే ఒకసారి వాక్యం చెప్పారంటే ఇంకా వాళ్ళ వాక్యం నేర్చుకోరో ఎనరో పాటించరు. అంటే ఎందుకంటే నేను చెప్పేవాడిని నాకు నేనే 10 మందికి చెప్తున్నాను. నేను ఒకరి దగ్గర వింటమేంటి, ఒకరి దగ్గర నేను నేర్చుకోవడం ఏంటి? నేర్చుకుని చెప్పాలంట. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలంటే, ముందు చెప్పాలంటే విభజించడం నేర్చుకోమని బైబిల్ చెప్తుంది. దాన్ని సరిగ్గా విభజించి చెప్పాలి. సాతాను ఏం చెప్తుందంటే, నువ్వు దైవజనుడు అయిపోయి ఆల్రెడీ నీకే షెడ్యూల్ అంతా బిజీగా ఉంది, వారాలన్నీ బిజీగా ఉన్నాయి, ప్రతిరోజును నువ్వేమో ఇంకొకరి దగ్గర వింటావు అని చెప్తుంటావు సాతాను. చూడండి ప్రియమైన దేవుని వల్లరా, మనం ఎవరైనా కానీ, దైవజనుడైనా కానీ ఎవరైనా కానీ, మనం ప్రతిదినం వాక్యం నేర్చుకుంటూ ఉండాలి, దాన్ని చదువుతూనే ఉండాలి. అలాగైతేనే వాక్యం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు చాలామందిని అమాయకులను ఎలా మోసం చేసేస్తున్నారంటే, వాళ్ళ వాక్యం చదవరు పాపం. ప్రతిదినం వీళ్ళు 2 ముక్కలు అక్కడ నేర్చుకుని వచ్చి అగో ఇలా చెప్పారు అని చెప్పేస్తారు అంతే. వీళ్ళకి వాక్య పరిజ్ఞానం ఉండదు. లేకపోవడంతో వీళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతారంటే, అమ్మ ఇది నిజమేమో అని ఇక్కడికి వస్తారు. నేను ఇప్పుడు చూపించిన వచనాలన్నీ ఒకసారి దగ్గరికి పరిశీలన చేయండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, సబ్బాతు దినాన్ని, అదే శనివారపు ఆరాధనని ఆచరించకపోయినా వచ్చిన నష్టం లేదు. దేవుడు దినాలను చూడట్లేదు. తండ్రి ఒక ప్రశ్న, దేవుడు కాదు, ఒక తండ్రి ఒక కుమారుడిని, నువ్వు నాకు శనివారం నాడేరా నువ్వు ముద్దొస్తావు, మిగతా రోజులు నువ్వు నా దగ్గరికి రాకో అని ఎవరన్నా తండ్రి అంటాడండి? అనరు. ఎందుకంటే తండ్రికి కుమారుడు ప్రతిరోజు ముద్దే, ప్రతిరోజు దగ్గర తీసుకుంటాడు, ప్రతిరోజు అత్తుకుంటారు నాన్న అని. మరి మీరేంటండి అలా చెప్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా? ప్రతి దినం మనం దేవుని స్తుతించాలి. కానీ శనివారం నాడే మీరు ఆరాధించాలి. దాన్ని ఆజ్ఞగా జారీ చేశాడు కనుక, ఆజ్ఞ ఆ రోజుల్లో ఎందుకు జారీ చేశారు? ఆజ్ఞ అసలు ఎందుకు ఇస్తారో, చట్టంలోనూ ఒక శిక్షనే
ఒక సెక్షన్ చట్టం కింద ఎందుకు చేస్తారు చెప్పండి ఒకసారి. నరహత్య చేయొద్దని మన చట్టంలో రాసింది, ఇండియన్ పెనల్ కోడ్లో. ఆ చట్టం చేయకపోతే ప్రజలందరూ ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ఏం చేస్తారు? హత్య చేతం అలవాటు అయిపోద్ది. చట్టం చేశారు కాబట్టి భయపడతారు. అమ్మో నేను ఈ హత్య చేస్తే కనుక నన్ను పోలీసులు తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? జైలు వేసేస్తారు అని చట్టం చేశారు కాబట్టి భయపడతారు. కంపల్సరీ దాన్ని ఏం చేస్తారో పాటిస్తారు. శనివారం నాడు కూడా విశ్రాంతి దినాన్ని కూడా దేవుడు ఆ రోజులకి ఎందుకు ఇచ్చారంటే వీళ్ళకి ప్రతిరోజును పని చేసుకోవడం. మనకు తెలుసు కదా, మన మానవుల యొక్క విధానం ఏంటంటే 4 రూపాయలు సంపాదించుకుని జేబులో వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాం. 4 రూపాయలు సంపాదించుకుని జేబులో వేసుకోవాలి. ఆ రోజు ఏ రోజైనా సరే. కొంతమంది చూడండి, ఆదివారమే కాదు, ఆదివారం కూడా పనిలోకి వెళ్ళిపోయి పని చేసుకునే వాళ్ళు బోలు మంది ఉన్నారు మనం పరిస్థితి. అందుకే దేవుడు ఏం చేశారంటే మీరు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. మళ్ళీ అక్కడ విశ్రాంతి దినం పరిశుద్ధంగా అంటే మళ్ళీ ఏం చెప్తారంటే మీరు విశ్రాంతి దినం రోజే పరిశుద్ధపరచబడతారంట. మళ్ళీ మిగతా రోజుల్లో పరిశుద్ధపరచబడరు. ఏంట మాటకు అర్థం ఏంటంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అంటే నీవు మందిరమునకు పోయినప్పుడు నీ యొక్క ప్రవర్తన అంతటి యందు జాగ్రత్తగా చూచుకునుము అని అంటారు. అంటే ఏంటి? మన ప్రవర్తన, మన చూపు, మన నడక, మన తలంపు మొత్తం అన్నీ కూడా పవిత్రంగా ఉంచుకుని వెళ్ళండి అని అంటున్నారు ఆయన. ఆ రోజే మీరు పవిత్రపడతారని అంటలేదు ఆయన. ఇవన్నీ తెలియని అమాయకులు ఇంటికి వస్తున్నారు, 2 ముక్కలు చెప్తున్నారు, తీసుకుపోతున్నారు. ఆలోచించండి, వెళ్ళే వాళ్ళు కూడా ఆలోచించండి. వాక్యం చదవండి, ముందు వాక్యం పరిశీలన చేయండి, అప్పుడే మీకు అన్నీ అర్థమవుతాయి. మనం ఏమీ చదవకుండా వాళ్ళు చెప్పిన గాడిలోనే మనం వెళ్తున్నాం అనుకో, మనం ఎప్పుడు అది నిజమనే అనుకుంటాం. వాళ్ళు చెప్పితే నేనైనా కదా, నేను చెప్పినా కానీ, ఇంక్లూడింగ్ నేను, వేరే పెద్ద దైవజనుడు ఏ దైవజనుడు చెప్పినా కానీ ముందు మనం ఏం చేయాలంటే ఎథెన్సు పట్టణస్థుల్లాగా మనం వాక్యాన్ని పరిశీలన చేయాలి. వాళ్ళంట పౌలు శీలాంటి గొప్ప దైవజనుడు వస్తేనే వాళ్ళ వాక్యం అలా ఉందో లేదో, వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమని పరిశీలన చేశారంట లేఖనాలు. అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. ఒకసారి చూద్దాం, వచ్చిన చూసి ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు ఎలా మారుస్తున్నారంటే ప్రియమైన దేవుని వర్లరా. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. 17వ అధ్యాయము 19వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులయుండరు గనక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినం లేఖనాలు పరిశీలిస్తున్నారంటే వీళ్ళు. మనం వారానికి ఒకసారి పరిశీలిస్తాం, వినేసి వెళ్ళిపోయి కూర్చుంటాం. కానీ వీళ్ళు పౌలు శీలలో సమాజ మందిరంలో ప్రవేశించి వాక్యం చెప్తుంటే అసలు వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అని ప్రతిదినం పరిశీలిస్తున్నారు. మనం ఎంతమంది పరిశీలిస్తున్నాం? మనం నిజంగా బైబిల్ని పరిశీలిస్తే కనుక ఇటువంటి వాటిల్లో అసలు పడం. సత్యమైనది ఎక్కడుంది? బహు లోతుగా ఉంది. దాన్ని వెలికి తీసుకుని మనం ఆలోచించాలి తప్పించి ఇలా చిన్న వాటిలో మనం దినాలు, సంవత్సరంలో, మాసాలో మీరు ఆచరించండి అంటే ఆచరించేస్తున్నాం అంతే. మనం భౌతికంగా ఆచరించే ఆచారాలను బట్టి దేవుడు మనల్ని మెచ్చుకోడు. భౌతిక ఆచారాలను బట్టి విశ్రాంతి దినం అంతరంగకి సంబంధించింది. మీరు మీ పనులన్నీ ముగించుకుని ఏం చేయాలి? విశ్రాంతిలో ప్రవేశించాలి. దేవుని యొద్దకి నిత్య విశ్రాంతిలో ప్రవేశించాలి. అందుకు విశ్రాంతి దినం గురించి చెప్పారు. అందుకే వాళ్ళకి ఆజ్ఞగా ఇచ్చారు. దాన్ని రాను కట్టడిగా ఎందుకు నియమించారంటే రానున్న దినాల్లో విశ్రాంతి దినానికి ఒక ప్రభువు రాబోతున్నారు. ప్రభు ఎవరో? యేసుక్రీస్తు. చూడండి ఒకసారి, విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నానంటారు ఆయన. ఆ మాట కూడా చూపించి మనం ముగించుకుందాం. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయము. 27వ వచనం. చూడండి, ఇక్కడ ఊచ చేయగల ఆయన్ని కింద స్వస్థపరుస్తాడు విశ్రాంతి దినాన్ని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా
ఓచ చేయగల ఆయన్ని స్వస్థపరిస్తే ఏమంటారంటే అదిటి విశ్రాంతి దినాన్ని మీరు ఈయన్ని స్వస్థ జరిగిస్తున్నాడు అని అంటారు. మరి ఆయన ఇప్పుడు నరకానికి వెళ్ళిపోయి యేసుక్రీస్తు రూల్ ప్రకారం, మీరు చెప్పిన ప్రకారం ఆయన ఏమంటారు చూడండి, విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాను నేను అని అంటారు. చూడండి కింద 27వ అధ్యాయం 27వ వచనం, మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. ఇప్పుడు దీన్ని చెప్పండి ఒకసారి, అసలు ఆ మనుషుల గురించి విశ్రాంతి దినాన్ని పెట్టాడా, లేదా విశ్రాంతి దినం గురించి మనుషులను చేశాడా దేవుడు? విశ్రాంతి దినం గురించి మనుషులను చేశారా, లేదంటే మనుష్యుల గురించి విశ్రాంతి దినాన్ని పెట్టాడా దేవుడు? ఎందుకు విశ్రాంతి దినాన్ని పెట్టాడంటే మనుష్యుల గురించి పెట్టారు. అది విశ్రాంతి దినం గురించి మనుషుల్ని పుట్టించలేదు. ఇప్పుడు అలాగే చెప్తున్నారు, విశ్రాంతి దినం కొరకే మనుషుని పుట్టించినట్టుగా మాట్లాడుతున్నారు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు అంటే ఆ విశ్రాంతిలోకి ప్రవేశించడానికి మూల కారణం ఎవరో? నేనే. నాలుగుకి మీరు రావాలి. ఇవన్నీ వక్రీకరణ చేసి ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే, ఎందుకంటే మనం చెప్పిన వాక్యాన్ని బలపరచుకోవాలంటే ఏదో ఒక పక్కోళ్ళ మీద నింద వేయాలి. మనం చెప్పింది నిజమో అని అనుకోవాలంటే పక్కోడి మీద ఒక నింద వేస్తే ఆటోమేటిక్గా ఏమైపోతారో అతను తప్పు అయిపోతారు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రేమ దేవుని వాళ్ళరా. దీని మీద నాకు పగ కానీ, కసి కానీ, ద్వేషాలు కానీ ఏమీ లేవు. ఎందుకంటే మనం లేఖనాలను పరిశీలన చేయాలి, మనం లేఖనాల్లో నడవాలని నా ఉద్దేశం. నిజంగా నాకు ఇటువంటి ఇష్టం ఉండవు. ఎందుకంటే ఒక చెల్లిని ఏవో మాటలు చెప్పి 4 మాటలు అంతే చచ్చికొచ్చి చెల్లిని హఠాత్తుగా మానిపించేశారు, తీసుకుపోరు అంతే వాళ్ళ ఆరాధనలోకి. అంటే ఆరాధన అంటే మనం శనివారం నాడే కాదు, ప్రతి దినం ఆరాధించాలి. అపోస్తుల కార్యాలు ఉంటుంది. వాళ్ళంట ప్రతి దినం సమాజ మందిరంలో కూడుకుని ఇంటింట రొట్టె విరుచుచు వాళ్ళు ప్రతిదినం దేవుణ్ణి ఆరాధించారని ఉంటుంది. మనం మాత్రం శనివారం నాడే ఆరాధించాలి, ఆనాడే మనం పరిశుద్ధపరచబడతాం అని అంటున్నారు. కనుక ఈ కొద్ది మాటలో మీరు జ్ఞాపకం ఉంచుకోండి. కొద్ది మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్.